హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం నేను నాటుకోడి చికెన్ చూపిస్తున్నాను. ఫస్ట్ కావాల్సిన నాటుకోడి, ఇది ఒక చిన్న కోడి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, గరం మసాలా, కారం, ఉప్పు, ధనియాల పొడి, టొమాటో, పసుపు, ఇవి మొత్తం గరం మసాలా, చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, ఇదేమో కొబ్బరి, గసాలు, కాజు కలిపి పేస్ట్ చేసుకున్నాం మొత్తం. దీన్ని ఒక 2 విజిల్స్ మనము కుక్కర్ పెట్టుకోవాలి. కొంచెం వాటర్, ఉప్పు, పసుపు వేసి 2 విజిల్స్ పెట్టుకోవాలి. విజిల్స్ పెట్టాలి కుక్కర్. ఫస్ట్ కడాయిలోకి ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ఎక్కువనే పడుతుంది నాన్ వెజ్ కర్రీస్కి. నెక్స్ట్ ఇందులోకి బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, షాజీరా ఇవి వేసుకోవాలి. ఓకే, పచ్చిమిర్చి, ఆనియన్స్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం 1.5. మంచి మిక్స్ చేసేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు, అల్లం వెల్లిగడ్డ పచ్చిమిరపకాయలు పోయేంత వరకు ఫ్రై చేయాలి. అయిన తర్వాత ఇందులోకి 2 టమాటాస్ తీసుకోవాలి. మీరు చికెన్ బట్టి తీసుకోండి. టమాటాలు మంచిగా అయ్యేంత వరకు కుక్ చేయాలి. మూత పెట్టేసేస్తే ఒక 5 minutesలో సాఫ్ట్ అయిపోతుంది. నెక్స్ట్ టమాటా ఇట్లా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇందాక మనం బాయిల్ చేసుకున్నాం కదా నాటుకోడి, దాన్ని వాటర్తో సహా మొత్తం గిన్నెలోకి వేసుకోవాలి. ఇట్లా మంచిగా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్, కారం, ఉప్పు వేసుకోవద్దు. నెక్స్ట్ ఇందులోకి పసుపు వేసుకోవాలి. కొంచెం ఆల్రెడీ ఇందాక మనం బాయిల్ చేసినప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం పసుపు, కారం మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి. నేను 2 tablespoons వేసుకుంటాను. నెక్స్ట్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మీకు రెడ్గా మంచిగా కావాలంటే కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇదైతే ఇది ఇంట్లో పట్టించింది కారం. ఇందాక చేసుకున్న పేస్ట్ కూడా, కొబ్బరి గసాలు,
మంచిగా మిక్స్ చేయాలి. కొద్దిసేపు మసాలాలన్నీ పట్టేంత వరకు ఉడికి వేసుకున్నాం కదా, దానిలోనే కొంచెం వాటర్ కలిపి మంచిగా ఉడికియాలి. ఒక 10-15 మినిట్స్. ఆల్రెడీ మనం 2 విజిల్స్ పెట్టినాం కాబట్టి ఇంకొక 2-3 మినిట్స్లో ఉడికిపోతుంది. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇక్కడ ఒకసారి మీరు టేస్ట్ చెక్ చేసుకోండి, సాల్ట్, ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. ఇట్లా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ముక్కు ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి. అంతే, వేడి వేడి నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దీనిలోకి కాంబినేషన్గా రాగి సంకటి చేసుకుందాం. నాటుకోడి కోసము ఇట్లా రైస్ 1 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ పోసి ఇట్లా కుక్కర్లో 4 విజిల్స్ పెట్టుకోవాలి. ఇట్లా మెత్తగా అయినాక ఇట్లా సాఫ్ట్ వేసేసుకోవాలి. స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. పిండి మంచిగా బాయిల్ అవ్వాలి. ఇట్లా మూత పెట్టేసేసుకుంటే అదే కొద్దిసేపు బాయిల్ అవుతుంది. ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. ఫస్ట్ గిన్నె కొంచెం నెయ్యి పెట్టి కొంచెం నెయ్యి తీసుకొని కాలుతూ ఉంటుంది, కాలుతున్నప్పుడే చేసుకోవాలి. అంతే, వేడి వేడి రాగి సంకటి నాటుకోడి రెడీ అయిపోయింది.